హాయ్ అండి. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. క్రిందటి సంవత్సరం జాన్యువరి ఈ న్యూ ఇయర్‌కి దగ్గర దగ్గర స్టార్ట్ చేశానండి. ఇప్పటికి సంవత్సరం అవుతుంది. నాకు ఇంతమంది ఫాలోవర్స్ గానీ, ఇది చిన్న నెంబరే అని మీకు అనిపించొచ్చు. ఇంతమంది ఫాలోవర్స్ వచ్చినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. అందరికీ పేరు పేరున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ సమస్యలు ఎన్ని వచ్చినా ధైర్యంగా నిలబడి ముందుకు సాగాలని ఈ తీపి లడ్డూతోటి మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ కొబ్బరి లడ్డు అండి, దీన్ని లస్కోరా అంటారు. చాలా కమ్మగా ఉంటుంది, చేసుకోవడం చాలా ఈజీ అండి. దీనికోసం ఒక దళసరిగా ఉండే ఇత్తడిగిన్నె తీసుకొని కొబ్బరిని కోరుకొని తీసుకోవాలండి. నేను 3 గ్లాసులు కొబ్బరి తీసుకున్నాను. అంటే మిక్సీలోనే ముక్కలు కట్ చేసి మిక్సీలోనే వేసుకున్నానండి. కోరం ఉంటే కోరంతో తరుక్కుంటే ఇంకా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ వయసులో కోరంతో తరిగే ఓపిక లేక ఇలా మిక్సీలోనే వేసుకున్నాను. 3 గ్లాసుల కొబ్బరి అలాగే 3 గ్లాసులు బెల్లం తురుముకొని 3 గ్లాసులు బెల్లం తురుము వంతుకు వంతేనండి. ఇలాగ వేసుకున్న తర్వాత చక్కగా బెల్లము కొబ్బరి వేసుకొని 3 గ్లాసులు బెల్లం వేసుకున్నాం, 3 గ్లాసులు కొబ్బరి వేసుకున్నాం. ఇప్పుడు మనం వాటర్ తీసుకోవాలండి. అలాగా ఏ గ్లాస్ తోటి అయితే బెల్లము కొబ్బరి తీసుకున్నాం ఆ గ్లాస్తో సగానికి వాటర్ వేసుకొని బెల్లము కొబ్బరి ఈ వాటర్లో కరిగేటట్టు ఒక 2 నిమిషాలు అలా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు ఒక 3-4 నిమిషాలు హైలోనే ఉంచుకోవాలండి. ఉంచుకొని కంటిన్యూస్గా కలుపుకోవాలి. బెల్లం దగ్గరగా కరుగుతుంది. కరిగిన తర్వాత అప్పుడు మంటను సిమ్లో పెట్టేయాలి. పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ అలా కంటిన్యూస్గా తిప్పుకోవాలండి. ఇది ఎంత జిగురుగా వస్తుంది అంటే మనకి ఈ సిమ్లో ఉడికితేనే దీని పాకం చక్కగా జిగురుగా వచ్చి మనకు లస్కోరా ఉండలు చేసుకునేటప్పుడు మంచి కమ్మగా వస్తాయండి. కంటిన్యూస్గా కలుపుకోవాలి. అంటే కంటిన్యూస్గా కలిపిందంతా మీకు చూపించలేను. మధ్యలో కలుపుకుంటూ అసలు ఎక్కడ అడుగు పట్టకుండా చక్కగా కలుపుకోవాలండి. ఈ కొబ్బరితో పాటు బెల్లం ఉడికి మనకి మంచి ముదరపాకం వస్తుంది. చాలా ముదురుపాకం రావాలి. చూసారా, ముందంతా బెల్లం కరిగిపోయింది, అలా పాకం వచ్చింది. మీరు ఇసుకలేని బెల్లం తీసి చూసుకోండి. ఒకవేళ బెల్లం ఇసుక ఉంది మనకి అంటే మీకు ఏమైనా అనుమానం ఉంటే 3 కప్పుల బెల్లం తీసుకున్నాం కదా, 3 గ్లాసులు, దాన్ని బాగా కరిగించేసి కొంచెం నీళ్ళు వేసి 6 గ్లాసు నీళ్ళు వేసి కరిగించి అప్పుడు వడకెట్టుకొని ఈ కొబ్బరి కూరలో కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఇలా దగ్గర పడిపోవాలి బాగాన. దాంట్లోని ఒక 4-5 యాలకి పళ్ళు చిదిపి వేసుకోవాలి. ఎంత దగ్గర పడింది అంటే మనం ప్లేట్లో పెట్టుకొని కొంచెం చిన్న ముద్ద వేసుకొని చూస్తే ఇలా ఉండపాకం రావాలండి. చూసారా, అది చల్లారిపోతే గట్టి పడిపోతుందన్నమాట. ఆ ఉండపాకం వచ్చిన తర్వాత లేదు అంచులకు అంటుకోకుండా వచ్చింది చూసారా, ఈ ముద్ద అంతా ఈ కొబ్బరి పూర్ణం అంతా అలా అయినా వచ్చేయాలి. చూడండి, గిన్నె గరిటతోని రాలుపుతుంటే కష్టంగా పడుతుంది కదా, ముద్దగాన అలా రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాత ఇలా అంతా చేసుకొని ఇప్పటికి పూర్ణం రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాం. పెట్టేసి చల్లారిపోద్ది. ఒక 10 నిమిషాలు పావుగంట వదిలేస్తే కొంచెం గోరువెచ్చగా ఉంటుంది. ఆ టైంలో చేతికి చిన్నది నెయ్యి రాసుకొని మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఉండల్లా చుట్టేసుకోవడమే. ఇంకా ఏమాత్రం కష్టపడక్కర్లేదండి. చేతులు కాలుతాయని భయము ఉండదు. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ తోటి బెల్లము కొబ్బరి అంతే. ఏమీ ఆయిల్లో డీప్ ఫ్రైలు చేయక్కర్లేకుండా తయారు చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసిన చాలా పర్ఫెక్ట్గా వచ్చే ఈ లస్కోరా లేదా కొబ్బరి లడ్డు ఇలా మొత్తం అన్నీ కూడా ఉండలన్నీ చేసేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో. నాకైతే నేను ఎక్కువ స్వీట్స్ తినండి, కానీ ఈ లస్కోరా ఉండలు మాత్రం నాకు చాలా ఇష్టమండి. ఈ కొబ్బరి ఉండలు మాత్రం ఇలా మొత్తం అన్నీ కూడా మనకి ఒకే సైజులో అన్ని బాల్స్ ఉండలు చేసుకొని పెట్టేసుకోవాలండి. చూసారు కదండి, ఎంతో రుచిగా అది తక్కువ సమయంలో ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా వచ్చే ఈ కొబ్బరి లడ్డూలు లేదా రసకోరా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.